గురుదేవా, న్యూమరాలజీ ప్రకారంగా మొబైల్ నంబర్ ఎలా తీసుకోవాలి? అంటే మొబైల్ నెంబర్ టోటల్ నెంబర్ ఎప్పుడైతే మనం సింగిల్ డిజిట్ చేసినప్పుడు మనకి లక్కీ నెంబర్ వచ్చిందో అసలు అద్భుతం. ఓకే. చాలా సూపర్‌గా ఉంటది. హ్మ్. దాని గురించి ఎటువంటి వరీస్ పడొద్దు. ఓకే. అంటే దీంట్లో ఒక విపరీత పోకడలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. అవును. చాలామంది న్యూమరాలజిస్టులు దీన్ని ఒక అద్భుతమైన వ్యాపారం చేశారు. హ్మ్. ఈ వ్యాపారాన్ని చేసి దాన్ని అంటే అపోహలు సృష్టించి, భయాలు కల్పించి, ఓకే. ఎలా అయితే జ్యోతిష్య శాస్త్రంలో చాలా ఏమీ పనికిరాని దోషాలను గూడా, హ్మ్. ఏమి మన మీద ఏం ప్రభావం చేయని దోషాలను గూడా, ఈవెన్ ఏలినాటి శనిని గూడా, ఓకే. ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని వీటిలన్నిటిని ఎట్లయితే ప్రాపగాండ చేసి పైకి లేపుతారో, అట్లాగే ఓకే. న్యూమరాలజీలో ఈ యొక్క మొబైల్ నంబర్స్ యొక్క ప్రాపగాండా ప్రభావం చాలా ఎక్కువైపోయింది. ఓకే. ఓకే. మనం లాస్ట్ సిరీస్‌లో 1-9 నంబర్స్‌కి ఏ నంబర్స్ లక్కీ, ఏ నంబర్స్ న్యూట్రల్, ఏ నంబర్స్ అన్‌లక్కీ అని చాలా క్లియర్‌గా చెప్పాము. అవును. ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి మొబైల్ నంబర్ లక్కీలో ఎలా తీసుకోవాలి అనేది చాలా క్లియర్‌గా అర్థమైపోద్ది. ఓకే. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతకు మించి అపోహలకి పోవద్దు. ఓకే. చాలా ఇంపార్టెంట్‌గా చెప్తున్నా. అపోహలకి పోవద్దు. మనం తీసుకునే మొబైల్ నంబర్‌లో 1, 5, 6, 9 అనే డిజిట్స్ కంపల్సరీగా ఉండేట్టు చూసుకోండి. ఓకే. ఓకే. 1, 5, 6, 9 వీటిని పిల్లర్ నంబర్స్ అంటాం. ఓకే. 1, 5, 6, 9 అనేది కంపల్సరీగా ఉండేట్టు చూడండి. ఈ 4 ఎక్కడైనా గాని. హ్మ్. మళ్ళీ ఐదో స్థానంలో రావాలి, ఆరో స్థానంలో రావాలి, ఈ పిచ్చి వదిలేసేయండి. ఓకే. 1, 5, 6, 9 ఎక్కడైనా వచ్చేట్టు చూసుకోండి. ఓకే. ఈ టోటల్ నంబర్‌కి ఎండింగ్ 5 గాని, 6 గాని వస్తే కొంచెం మంచిది. దానికి కూడా పెద్ద ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. వస్తే మంచిది. మెయిన్ ఇంపార్టెంట్‌గా టోటల్ నంబర్, కంప్లీట్‌గా టోటల్ నంబరు 100% మన యొక్క బర్త్ నంబర్‌కి లక్కీ నంబర్ అయి ఉండాలి. ఓకే. అప్పుడు మనకి ఈ యొక్క మొబైల్ నుంచి మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చాలా ఫ్రూట్‌ఫుల్ అవుతాయి. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం డబ్బు అనేది, నగదు అనేది మాయమైపోయింది. అవును. ఓకే. అంతా కూడా గూగుల్ పే, పేటీఎం ఇవే, అవును. ఫోన్‌పేలే. అన్నప్పుడు మరి మనకి మొబైల్ అనేది లక్ష్మీప్రదమై ఉండాలి కదా! ఓకే. కాబట్టి ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే ఈ యొక్క మొబైల్ నంబర్ మీద జరిగే అపోహలు అన్నీని కావు. అవును. ఎన్ని రకాలుగా అపోహలు చేస్తున్నారంటే ఒక 6 నెలలు వాడతాడు. హ్మ్. మార్చిన తర్వాత. వాడిన తర్వాత ఎవరో చెప్పారండి, ఇది వాడానండి. అయినా కూడా సెట్ కాలేదు. హ్మ్. ఓకే. అసలు నువ్వు చేయాల్సింది చేయట్లేదు కదా! అవును. నువ్వు చేయాల్సిన టోటల్ నంబర్ నీకు లక్కీ ఉందో లేదో చేయట్లా. ఓకే. ఎవడికో లక్కీ వచ్చిన నంబర్ నువ్వు చూసుకుంటావు. అవును. అట్లా చూసుకోవడం వల్ల ఉపయోగం లేదు కదా! ఓకే. మరి సరే. ఇప్పుడు మనకి అందరికి గూడా ఒక 2నో, 3నో నంబర్స్ ఉంటాయి. ఓకే. మెయిన్ ఇంపార్టెంట్ నంబర్ 100% లక్కీలో పెట్టుకోండి. ఓకే. ఓకే. న్యూట్రల్ ఉన్నా కూడా నో ప్రాబ్లమ్, నో వరీస్. ఓకే. అన్‌లక్కీ ఉంటే మాక్సిమం మార్చుకునే ప్రయత్నం చేయండి. మాక్సిమం. ఓకే. ఓకే. మాక్సిమం మార్చుకోలేని స్థితి ఉన్నప్పుడు మాత్రం మరీ చెప్తున్నా. ఇప్పుడు నా మొబైల్‌కి ఎట్లా అయితే నేను బ్యాక్‌న 15 అనే స్టిక్కర్, ఓకే, ఓకే. యెల్లో బ్యాక్‌గ్రౌండ్‌తో గ్రీన్ కలర్‌తో ఏసాను. దీనేమీ లేదు. ఇదంతా కూడా 15కి మనం లా ఆఫ్ అట్రాక్షన్‌లో చాలా క్లియర్‌గా దీనికి విశిష్టత చెప్పాం. ఓకే. ఆ హ్మ్. వీడియోలు చెక్ చేయండి. ఈ 15ని ఈ హ్మ్. స్టిక్కర్ చూసినప్పుడల్లా మనకి మన యొక్క మైండ్‌లో మెయిన్ ఇంపార్టెంట్, ఈ స్టిక్కర్ ఏస్తే ఏం కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఈ స్టిక్కర్ ఏసాము ఏం కాలేదంటే నో. ఈ స్టిక్కర్ చూసినప్పుడల్లా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం ఒక అఫర్మేషన్ పంపించాలి. ఓకే. మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫ్రూట్‌ఫుల్ అవ్వాలి. ఫ్రూట్‌ఫుల్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం అంత గట్టి అఫర్మేషన్స్ మన సంకల్ప బలం గట్టిగా ఉందో, మనకి ఈ యొక్క టోటల్ నంబర్ నెగెటివ్ అయినా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం దాన్ని అధిగమించొచ్చు. ఓకే. ఓకే. ఎవరైతే దాన్ని చేయలేం, అయన్నీ మేము చేయలేం గురువుగారు అంటారో, సింపుల్‌గా వాళ్ళు నంబర్‌ని మార్చుకునే ప్రయత్నం చేయండి. కానీ పూర్తిగా పిచ్చి అపోహలకు పోవద్దు. ఓకే. మీ యొక్క మొబైల్ నంబర్‌లో 1569 అనే పిల్లర్ నంబర్స్ ఉన్నాయా లేవా అని ఓకే. చెక్ చేసుకోండి. ఎండింగ్, ఓకే, ఎండింగ్ అనేది 5 గాని, 6 గాని, ఓకే, దీనితోని ఎండ్ అయ్యేది చూసుకోండి. టోటల్ నంబర్ కంపల్సరీగా మీకు టోటల్ నంబర్ వచ్చేప్పటికి మీ యొక్క లక్కీ నంబర్ వచ్చేట్టుగా చూసుకోండి.
ఓకే. ఇంతకు మించి మీరు విపరీత అర్థాలు, విపరీత ధోరణులని మీరు ఫాలో అయితే దాని యొక్క పర్యవసానాలు కూడా మీరే అనుభవించాలి. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఒక మొబైల్ నంబర్‌ని తీసుకోవడానికి రూ. 1,00,000 కూడా ఖర్చు అవును. పెడుతున్నారు. ఓకే. మా గ్రూప్స్‌లో మేము చెక్ చేస్తాం కదా! హ్మ్. ఒక్కొక్క నంబర్‌కి రూ. 1,00,000 కూడా ఖర్చు పెడతారు. 1000కి 1000 తలలని చెప్తాం వెర్రికి. అవును. వెర్రికి 1000 తలలు అన్నప్పుడు ఈ వెర్రి ఎంత పరాకాష్ఠకెళ్తుందో చూసుకోండి. మనం ఏ శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఓకే. ఓకే. అది జ్యోతిష శాస్త్రమైనా, ఇంకే శాస్త్రమైనా సరే. కాబట్టి నేను ఎప్పుడు చెప్తా, ఏదైనా సరే మోతాదుకు మించి ఏదీ వద్దు. అది ఓకే. మెడిసిన్ అయినా సరే, శాస్త్రమే అయినా సరే. ఓకే. చాలా చక్కగా చెప్పారు గురుదేవా. నమస్తే నాన్న. హరి ఓం శివం.